దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మరొక ఉదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి నేను ప్రభు స్తుతిస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ద్వారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్కు చేత మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకు ధన్యుడు అనే విషయాన్ని ప్రభువు చెప్తున్నారంటే, ఇక్కడ రాయబడి ఉంది, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడట. అంటే గమనించండి, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే దివారాత్రము ధ్యానిస్తూ ఉంటామో ఖచ్చితంగా మనము ఫలాలిచ్చే చెట్టు వలె, తన కాలం మందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాం. అందుకనే మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఉదయకాలము సాయంత్రము ఎప్పుడు చదువుతూ ఉండాలి. దాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించడం అంటే మన హృదయంలో దానికోసం ఆలోచిస్తూ ఉండాలి. అయితే మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది, ఎవరు ధ్యానిస్తారు, ఎవరు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించగలుగుతారు అని ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక అని రాయబడి ఉంది. అంటే దేవుని వాక్యం ధ్యానించడానికి మనకి ఎప్పుడు వీలు కలుగుద్ది అంటే మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడే. మనము లోకంలో నుండి మనల్ని మనం ఎప్పుడైతే ప్రత్యేకించుకుంటామో అప్పుడే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతాం. చదవచ్చు, ఎవరైతే చదువుతారు, ఉదయం 1-2 అధ్యాయాలు లేకపోతే సాయంత్రం 1-2 అధ్యాయాలు చదవచ్చు, కానీ ధ్యానించలేము. ఆ వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని మనసులో ఉంచుకోలేము. ఎప్పుడంటే మనలో ప్రత్యేకత లేనప్పుడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే తనను తను ప్రత్యేకించుకోగలుగుతాడో, లోకంలో నుంచి, లోకస్తులలో నుంచి ప్రత్యేకించుకుని తనను తాను ప్రత్యేకంగా ప్రభు కొరకు ఆయన జీవించగలుగుతాడో ఆ వ్యక్తికి దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ వీలు కలుగుతుందన్నమాట. గమనించండి దేవుని బిడ్డలారా, చాలామంది ఆశిస్తారు, నేను ఆశీర్వదించబడాలి అని ఉంటుంది. కానీ ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడు కూడా వాక్యం ధ్యానించడం అంటే మనసులో ఉంచుకోవాలి. మనసులో దానికోసం ఆలోచిస్తూ ఉండాలి. ఎలా అనుకుందాం, దేవుని వాక్యం మన మనసులో ఉందనుకుందాం. మనసులో ఉంది, మనం నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఏదో ఒక చూడకూడనిది మనకు కంటపడింది. అప్పుడు మనలో ఉన్న వాక్యం ఏమంటుంది? ఒకవేళ మనం ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తే అది చూడకూడనిది ఎప్పుడైతే మనకు కంటపడిందో మనలో ఉన్న వాక్యం అంటుంది, నువ్వు చూడకూడదని చెప్తుంది. ఎందుకంటే ధ్యానిస్తున్నాం కదా, నువ్వు చూడకూడదు అలాంటివి అంటుంది. అప్పుడు మన కన్నులు తిప్పుకుంటామన్నమాట. అంటే మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో
మనలో వాక్యం నివాసం చేస్తుంది, అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా అనుకోవచ్చు, మనం నడుచుకుంటూ వెళ్తున్నాము, మన ఎదుట ఒక వ్యక్తి వెళ్తున్నాడు, లేదా వెళ్తున్న ఆ వ్యక్తి యొక్క దగ్గర నుంచి అనుకోకుండా ఒక 500 రూపాయలు కింద పడిపోయి చూసాం మనం. కానీ ఆయన చూడలేదు. వెళ్ళి మనం తీసాం. మనలో ఉన్న వాక్యం అంటుంది, పట్టుకెళ్ళి ఇచ్చే అంటుంది. ధ్యానిస్తున్నాం కదా, మనలో వాక్యం ఉంటుంది కనుక వాక్యం చెప్తుంది, ఆ డబ్బులు నువ్వు కష్టపడలేదు, పట్టుకెళ్ళి ఇచ్చే అంటుంది. అంటే వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, మనం సరి చేస్తుంది అన్నమాట. మనం సరి చేస్తుంది. ఇంకా ఎలా చెప్పొచ్చు, మనం మన చుట్టుపక్కల ఉన్నవారితో, లేకపోతే మనకు తెలిసిన వారితో మనం కలిసి సహవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు దేవుని ఎరగిన వారు కనుక వారు ఏవేవో మాట్లాడుకుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఏవో మాట్లాడుకుంటారు. కానీ మనలో వాక్యం చెప్తుంది, వాళ్ళు దేవుని ఎరగిన వారు, వాళ్ళు మాట్లాడతారు, నువ్వు వాళ్ళు మాట్లాడకూడదని మనలో ఉన్న వాక్యం చెప్తుంది. అదే చాలామంది ఖాళీగా ఉంటే వారి గురించి వీరి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి తెలీదు, దేవుడు అంటే తెలియదు, వాళ్ళకి చెప్పుకుంటారు. కానీ అదే మన వాక్యాన్ని ధ్యానిస్తాను కనుక, వాక్యం మనలో ఉంటుంది కనుక, మనలో ఉన్న వాక్యం ఏమంటుందంటే నువ్వు వాళ్ళు మాట్లాడకూడదని చెప్తుంది. అప్పుడు మనం ఏమవుతాం, కంట్రోల్ అవుతాం. ఎందుకంటే మనకంటే బలమైనది దేవుని వాక్యం. అలాగమాట గమనించండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తాడో అతడు నీటి కాలువల బారిన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడట. అతడు చేసేది ప్రతిదీ సఫలమవుతుంది. ఎప్పుడు ధ్యానిస్తాడంటే ఒకటే, పాపుల మార్గంలో నిలవకుండా ఉన్నప్పుడు, అపహాసకులు కూర్చుంటే చోట్ల కూర్చోకుండా ఉన్నప్పుడే. ఇంకా ఎలా చెప్పొచ్చు, దుష్టుల ఆలోచన చెప్పి నడవకుండా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ రీతిగా మనం ఆలోచించకుండా, నడవకుండా, నిలవకుండా మనం ప్రత్యేకించుకుంటామో అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని పొందుకుంటాం. అందుకనే బైబిల్లో ఇలా రాయబడి ఉంది. చూద్దాం, మత్తయి సువార్తలో 13వ అధ్యాయము. మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది. 13వ అధ్యాయంలో ఆ మాట చదివేసి ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం చూస్తే పన్నెండో అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతికిచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. చూసారండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్లు వెతుకుతుందంట. అంటే అది విశ్రాంతి తీసుకోవడానికి నీరు లేని ప్రాంతం కొరకు తిరుగుతున్నాడట అపవాది. ఈ నీరు దేని సాదృశ్యం అంటే దేవుని వాక్యాన్ని సాదృశ్యం. అంటే అపవాది ఉన్న ప్రాంతంలో నీరు లేదు, అందుకని అంతకాలం ఉన్నాడు. సరే, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన దురాత్మ ఇప్పుడు తను నివాసం చేయని నీరు లేని ప్రాంతం కావాలి. తను వెతుకుతున్నాడు. ఎక్కడ చూసి నీళ్ళే కనపడుతున్నాయి, ఉండడానికి అవకాశము లేదు. ఇంకా విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడు. ఇక్కడ రాయబడి ఉంది, ఏ ఇల్లైతే వదిలిపెట్టేసి వెళ్ళిందో ఆ దురాత్మ
మరలా చూస్తే అది ఖాళీగా ఉందట. అప్పుడు తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు పట్టుకుని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉందని. అంటే నీరు లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దురాత్మ. వాక్యమైన నీరు లేకపోతే అది వెళ్ళిపోయిన ఆ ఖాళీలో వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఉందన్నమాట. గమనించండి, ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, మనం చాలామంది దేవుని మందిరానికి వెళ్తాము, వాక్యాలు వింటాము, వాక్యాలు చదువుతాం. కానీ విచారం ఏంటంటే ప్రత్యేకించుకోవాలనే తలంపు మనకి రాదు. ప్రత్యేకించుకోవాలి, ప్రత్యేకంగా జీవించాలి అనే ఆలోచన మనకు రాదు. అలాంటి ప్రత్యేకత మనలో లేదు కనుక ఈరోజు కూడా మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపించలేకపోతున్నాడు. ఈరోజు కూడా మనము పరిశుద్ధాత్ముని యొక్క స్వాధీనంలోకి వెళ్ళలేదు. మనకి మనమే రాజులుగా ఉన్నాం. ఎవరి జీవితానికి వాళ్ళు రాజులుగా ఉన్నారు, రారాజులుగా ఉన్నారు. అందుకని చూసారా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడని అర్థం. క్రీస్తుని పోలి బ్రతికే వ్యక్తి అని అర్థం. కానీ క్రైస్తవులుగా మనం ఉన్నాం కానీ, అంటే పేరు ఉంది కానీ బ్రతుకులేదు. నిజంగా క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే క్రీస్తుని పోలి నడుచుకుంటాడంటే తన ప్రవర్తన అంతటి మీద క్రీస్తుకు అధికారం ఇస్తాడు. తనేమి తన జీవితాన్ని నడిపించుకోడు. అలా మనం మన జీవితాన్ని మన స్వాధీనంలో లేకుండా దేవునికి అప్పగించి ఒకవేళ ఆయన చెప్పినట్లే మనం నడుస్తుంటే నిజంగా క్రైస్తవులమే. అలా ఎవరో ఉండగలుగుతారు? దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానిస్తూ ఉంటే వాక్యం మనల్ని ఏం చేద్దంటే పాపంలో పడిపోకుండా మనల్ని నడిపిస్తుంది. ఒక కార్ని డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ ఉద్దేశానుసారంగా కారు వెళ్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనం డ్రైవ్ చేస్తాడు. నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తే పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని ఇస్తే మనము ఆయన స్వాధీనం అయిపోతే ఆయన మనం డ్రైవ్ చేస్తాడు. ఆయనే మనం నడిపిస్తాడు. అది ఎప్పుడు జరుగుద్ది అంటే ప్రత్యేకత ఉన్నప్పుడే. ఆ ప్రత్యేకత ఉంటే మనలో దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ధ్యానిస్తాము, వాక్యం మనం నడిపిస్తుంది. ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిస్తాము. దేవుని బిడ్డలు అప్పుడు ఫలిస్తామండి. చాలామంది ఫలింపంటే ఏమనుకుంటారంటే ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడం, లేకపోతే బండి లేకపోతే బండి కొనుక్కోవడం, బండి నుంచి కారు కొనుక్కోవడం, ఇది అనుకుంటారు. నిజంగా ఇది ఆశీర్వాదం ఎందుకు అవుతుందండి? నిజంగా ఇది ఆశీర్వాదం అయితే యేసుప్రభుని ఎరగిన వాళ్ళు ఎంతోమంది పుట్టుకు లేనట్టు కోటీశ్వరులు అవ్వలేదా? లేదండి. దేవుడు ఎప్పుడు ఈ ఆశీర్వాదం కొరకు మాట్లాడు. దీనికోసం యేసుప్రభు ఎత్తికండి అవసరం లేదు. కానీ ఆశీర్వాదం అంటే ఏంటంటే పాపం నుంచి తప్పించబడటం, బ్రతుకు మారడం అండి. బ్రతుకు మారడం అది నిజమైన ఆశీర్వాదం. ఎంత సంపాదిస్తే మన సంపాదన మన పరలోకం చేరుస్తుందా? చేర్చుంటే చాలామంది కోటీశ్వరులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన ప్రభువు పరలోకం చేర్చుకుంటాడా? చేర్చుకోడండి. ఎందుకంటే రక్షణ కావాలి, అదే ప్రత్యేకత కావాలి, అది ప్రభు కొరకు బ్రతకడం కావాలి, ప్రభువు అనే జీవించడం కావాలి. అది నిజమైన ఆశీర్వాదం. నేను అనుకుంటున్నాను ఆశీర్వాదం అంటే యేసు ప్రభు మనం చనిపోయినప్పుడు పరలోకం కొరకు సిద్ధపడి ఉండడమే ఆశీర్వాదం. పరలోకంలో స్థానం సంపాదించుకోవడం ఆశీర్వాదం. అలాంటి ఆ ఆశీర్వాదం కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఏ సంబంధమైన ఆశీర్వాదం ఉండకూడదని కాదు,
కానీ ముందు పరలోకం సంపాదించుకుని ప్రభు ద్వారా ఎంత సంపాదించినా పర్వాలేదు. ఒకడు లోకానంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి లాభం ఏంటి అని దైవలేఖలు చెబుతున్నాయి. ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా, మీరు ఆశీర్వదించబడ్డారా అనే ప్రశ్న ఒకవేళ మీకు వేస్తే ఏం చెప్తారు మీరు? మేము ఆశీర్వదించబడ్డామండి, ఏదో యేసుబాబు దయ వల్ల ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, సరే అన్నీ బాగానే ఉంది, బాగానే కొన్నారు, కానీ పాపం నుంచి తప్పించబడ్డారా? జీవితాన్ని మార్చుకున్నారా? యేసు ప్రభు స్వాధీనంలోకి మీరు వెళ్ళారా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నారా? ఒకవేళ ఈరోజు ఈ లోకాన్ని మీరు విడిచిపెడితే పరలోకం వెళ్తారా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. ఆశీర్వాదం అంటే ప్రభువులే జీవించడమే, చనిపోతే పరలోకానికి వెళ్తాం నిశ్చితతో కలిగి ఉండడం. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆశీర్వాదం అంటే రక్షణ పొందడం, బ్రతుకు మార్చుకోవడం, ప్రభువులే జీవించడం. చనిపోతే నేను పరలోకానికి వెళ్తానని నిశ్చిత కలిగి ఉండడం, అది నిజమైన ఆశీర్వాదము. అట్టి ఆశీర్వాదం మనం పొందుకొని ఆశిస్తూ అలా పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగించుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహిమాస్వరూపి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభువా, మీ వలే బ్రతకడం నాయన మాకు నేర్పించమని. ప్రభువా, మీ చేత మేము డ్రైవ్ చేయబడాలి, నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడా, అటు కృప మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఈ లోకము సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్.